ఊర్లో పొలాలు ఉన్నాయా? ఆక్రమించుకుందామని ఏమైనా చూస్తున్నారా ఎవరన్నా? లేదు అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకి పొలాలు ఎందుకు, ఆస్తులు ఎందుకు, ఇన్ని ఆస్తులు వాళ్ళకి అవసరమా, ఎవడొకడో ఆక్రమించుకుందాంలే అనుకుంటున్నారా? లేకపోతే బంధువులకి పొలాలు లేకపోయినా మళ్ళీ మా దాంట్లో మీ దాంట్లో మా పొలం ఉందని చెప్పి వస్తున్నారా? ఎవరిని వదిలిపెట్టకండి. ఈ రోజుల్లో ఒక్కడిని వదిలేసామంటే ప్రతి ఒక్కడికి లోకువైపోతుంది. అర్థమవుతుందా? అందుకని మాటకి మాట, చేతకి చేత, చొప్పు దెబ్బలు తగిలేటట్టు కొట్టండి. తరిమి తరిమి పొలాల జోలికి, ఆస్తుల జోలికి వస్తాయి. ప్రతి ఒక్కడు రావడం, ఖాళీ స్థలం కనపడంగానే టెంట్ వేసుకోవడం, ఖాళీ స్థలం కనపడంగానే శ్మశానం కట్టడం, ఖాళీ స్థలం కనపడంగానే ఒక గుడిసె వేసేయడం, ఖాళీ స్థలం కనపడంగానే లేకపోతే ఏదో తోట వేసేసి దీంట్లో మేము ఉన్నామని చెప్పటం. లేదంటే మా తాత మాకు రాయకపోయినా సరే దాంట్లో మాకు కూడా వాటా ఉంది, 177 నెంబర్ నాకు కూడా ఉందని దాయాదులు రావటం. అలాంటి వాళ్ళని మొహాలు పగిలేటట్టు కొట్టాలి ఎప్పుడైనా సరే. అర్థమైందా? ఆస్తి ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాలి తప్ప, లేని ఆస్తులు ఉన్నాయని చెప్పి సృష్టించి ఇష్టారాజ్యంగా కనుక మీకు ఇబ్బంది కలిగించారు అంటే అస్సలు వదిలిపెట్టద్దు. అది ఎంతాకైనా వెళ్ళండి, పోరాడండి, గెలుచుకోండి, అంతే. అంతేగా నిరుత్సాహపట్టాలు, కూర్చోటాలు, లేకపోతే ఏం పోరాడతాంలే అని ఊరుకోవడాలు చేయకండి. అది మీ పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు తరతరాలు మన ఆస్తులు పక్కకు పోకుండా పిల్లలు కటువుగా ఉండేటట్టుగా తయారు చేయండి తప్ప, ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా కూడా పిరికి పందల్లాగా పెంచుతున్నాం మనం. అలా కాదు. పిల్లలు రాటు తేలిపోయే విధంగా ఉండాలి. ఆస్తులు కాపాడుకోవాలి, గలగాలి అంటే. ఏమంటారు? నిజమా కాదా?